కవిత గారు మరి పార్టీ పెడుతుందా లేకుంటే ఇంకో పార్టీ ఏరుతుందా అవుతుంది కావచ్చు. ఇంకో పార్టీలో ఏరితే రాజకీయాల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా పార్టీలో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కావచ్చు. అది నేను చెప్పగలను. అది వాస్తవాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి కదా, గట్లట్లయితే ముఖ్యమంత్రి మాత్రం కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అది మర్చిపోండి అంటున్నా. ఆమె రాజకీయాల్లో ఎదగదని నేను అనడంలే. రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కావచ్చు. నేను కాదనలే. నేను ఆ విషయాల్లో మాట్లాడతలేను. కానీ నేను ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానంటే నీ నాయకత్వం ఒప్పుకోవాలి కదా తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం అంతే తప్ప కేసీఆర్ను నమ్మే మోసపోయినరు తెలంగాణలో. కేసీఆర్ దొరను నమ్మే తెలంగాణ ప్రజలు మోసపోయినరు. ఇది వాస్తవం. ఇప్పుడు నిన్న మండలిలో కవిత దాదాపు ఒక 30 నిమిషాలు మాట్లాడింది. ఈ 30 నిమిషాల్లో అనేకమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఆమె ఆనాటి నుంచి ఈనాటి వరకు 2006 నుంచి 2025 వరకు 26 వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. సో మీకు ఏమనిపించింది? ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన్నారు, ఉద్యమకారులు బయట ఉన్నట్టు ఆమె ఉద్యమకారుల గురించి ఒక మాట మాట్లాడి ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? ఆమెకు కవిత గారికి తెలిసింది. నేను తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నప్పుడు, తెలంగాణ చేసి చైర్మన్ ఉన్నప్పుడు అనేక మీటింగ్లకు నా దగ్గర నేను పెట్టే మీటింగ్లకు కూడా అటెండ్ అయింది. ఇప్పుడు మీ మీడియా ద్వారా చెప్తున్నా. ఆమెకు కూడా తెలుసు. ఇయర్లో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ళలో తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు కష్టపడ్డారు రాష్ట్రం మొత్తం. మీ అయ్యా కేసీఆర్ అన్నటోడు తెలంగాణకు ద్రోహం చేసిండు. అది పచ్చి నిజం. దీని మీద చర్చ పెడదాం రాష్ట్రంలో. మీరు అన్నారు కదా తెలంగాణ కోసము నీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కోసము ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అంతా. లేకుంటే మీరు గెలిచినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఉడిగింది ఏంటి? పోనీ మీరు గెలిచి తెలంగాణకు ఉరగబెట్టింది ఏంటిది? 2004 నుంచి 2014 దాకా ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఎన్ని వీళ్ళ అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు మాట్లాడినా, ఎన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మలే. 2004 నుంచి 2014 దాకా కూడా వీళ్ళని నమ్మలేదు. అదే టీఆర్ఎస్ పార్టీకి 11, 8, 3, 4 ఇవే ఇంత మట్టుకు గెలుచుకున్నారు. అది సెంటిమెంట్ ఉపయోగించుకున్నారు కాబట్టి గెలిచారు. 2014లో తెలంగాణ ఎవడు సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎవడనుకుంటే తెలంగాణ మీరు సాధించిందా? కేసీఆర్ అంటోడు గుర్తుపెట్టుకోండి. ఇలా కవిత గారు తెలంగాణ ఎవడే తెలంగాణ సాధించింది? తెలంగాణ సాధించింది ఎవడు? ఏ గాడి కొడుకు? ఏం తమాషలు గడి ఎత్తుండ్రా? వాడు వి ప్రకాష్ అంటోడు మాట్లాడుతుండు. బాగుండదు చెప్తున్నాం. ఎవడరా కాపాడింది? చర్చ కస్తారా? 2009 నుంచి ఎవడు వీకెండు? 2009 నుంచి ఎక్కడ కేసీఆర్ కొట్లాడిండు? 2009లో 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి వేయండా? పార్లమెంట్లో మాట్లాడిండా తెలంగాణ గురించి? రికార్డు తీయండి. నేను గజ్జల కాంతం మాట్లాడుతున్నాను కాదు. తెలంగాణ గురించి మాట్లాడిన చరిత్ర నేను 2004 నుంచి 2009 దాకా, ఈలో 2004 నుంచి 2004 కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకుంటే కేంద్ర మంత్రి అయ్యాడు. దానిలో ఆస్తులు సంపాదించుకున్నాడు కేసీఆర్. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారితో. ఇది మీ చరిత్ర. నిజంగానే మీకు తెలంగాణ సెంటిమెంటే ఉంటే, నిజంగానే తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పుట్టుంటే మీరు ఎందుకు పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎందుకు పోటీ చేశారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో ఆనాడు 2004లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు నువ్వు? అదేవిధంగా 2009లో చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నీకు తెలంగాణ కావాలి కదా, నీకు రాజకీయాలు అద్దు కదా. తెలంగాణ కోసం త్యాగం చేసిందంటే చెప్పందుకుంటూ కొడతావు తెలంగాణ ప్రజలు. సావు నోట్ల తలకాయ ఎవడే చావు నోట్ల తలకాయ పెట్టింది? లుచ్చ నా కొడుకు లుచ్చ దీక్షలు చేసిండు. ప్రూఫ్తో సహా ఉన్నదయ్యా బాబు. డాక్టరే చెప్పిండు. ఎవడెవడు పొద్దుగాల దీక్ష పట్టిండు, మధ్యాహ్నం ఆ ఇడ్లీని వడ తీసుకొని తిన్నాక జ్యూసులు తాగిండు. ఆ ఇడ్లీ వడ తిన్నాడు చక్కగా నుంచి నిర్మాణం చేసుకొని. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు, జానారెడ్డి గారు, అప్పుడు మా కేశవరావు గారు మధ్యవర్తులను పంపించి తొందరగా ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ నిమ్స్లో వేయండి అంటే తీసుకొచ్చి వేసిన తర్వాత పొద్దుగాల ఇడ్లీ వడ జ్యూసులు గ్లూకోజులు పెట్టుకున్నాడు. అది అవే దీక్ష.
దీక్ష ఎవరినంటారు తెలుసా? పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష, ఆనాడు గాంధీ గారు చేసిన దీక్ష, ప్రాణత్యాగం చేసినయా. దీక్ష అంటే ఏందే? దీక్ష ఇడ్లీ వడ తిన్నోడు దీక్ష చేసినట్ట, జ్యూస్ లాగినోడు దీక్ష చేసినట్ట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏం లేదంటారా? ఇటేను తెలంగాణ ఉద్యమంలో పాత్ర గురించి నేను మాట్లా, తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్న ఎంతనైతే తెలంగాణ కోసం నేను ఉద్యమం చేసిన అంటుండో అంతకన్నా పదంతల బెనిఫిట్ పొందిండు అంటున్నా. అర్థమైందా? పదంతల బెనిఫిట్. ఒక ఉద్యమం ఇప్పుడు గాంధీ దేశం కోసం ఉద్యమం చేసిండయా? నేను ఒక్కడే అడుగుతున్నా. దేశం కోసం పోరాటం చేసిండు గాంధీ. కానీ గాంధీ పార్టీ పెట్టుకోలేదు కదా, ఏనాడు ఎమ్మెల్యే కాలేదు కదా, ఏనాడు ఎంపీ కాలేదు కదా, ఏనాడు ముఖ్యమంత్రి కాలేదు కదా, ఏనాడు ప్రధానమంత్రి కాలేదు కదా. పొట్టి శ్రీరాములు ఉన్నాడు, పార్టీ పెట్టుకోలేదు కదా, ఏనాడు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, మంత్రి కాలేదు కదా. నువ్వు పార్టీ పెట్టుకున్నది ఆనాడు కూడా లోపకర ఒప్పందాలు, లుచ్చగిరి పనులు చేసిండు కేసీఆర్ అంటాడు. కాంగ్రెస్ పార్టీతో నువ్వు తెలంగాణ కావాలని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో 2004లో ఎట్లా పొత్తు పెట్టుకుంటావు నువ్వు? హరీష్ రావు ఎట్లా మంత్రి అవుతాడు? ఆనాడు 4 మంత్రులు అయిందయ్యా. ఎట్లా మంత్రులు అవుతారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కూడా మంత్రులే కదా. ఆ తర్వాత టీడీపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నావు? చంద్రబాబు నాయుడునేమో తిడతాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రానిత్తలేడు, తెలంగాణ కోసం అడ్డున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో 2009లో పొత్తు పెట్టుకున్నావు. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ అడ్డుపడుతున్నాడు, తెలంగాణ ఇవ్వనిత్తలేడు, తెలంగాణ అద్దంటుడని చెప్పిన కేసీఆర్, మరి ఇదే కేసీఆర్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.